వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీక్షిస్తున్నటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు మనము ఏలినాటి శని ప్రభావం తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది శని సంచారం చేస్తున్నటువంటి రాశి నుంచి అనుసరించి ఉంటుంది. అనగా శని 4వ రాశిలో సంచారం చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం. సహజంగా అర్ధాష్టమ శని అంటే అష్టమంలో సగం కదా, చాలా తక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనుకుంటుంటారు. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే మిగిలిన వాటి శని ప్రభావం కంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది కాస్త ఎక్కువగా సమస్యలు తీసుకుని వస్తుంది. పైగా మనం గమనించుకున్నట్లయితే శనిపాలిత రాశుల వారికి శని కొంత యోగకారకుడు అవుతాడు. కానీ గురుపాలిత రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. సహజం, అది అందులో సందేహమే లేదు. వృశ్చిక రాశి గురుపాలితంలోకి వస్తుంది కాబట్టి వృశ్చిక రాశి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు ప్రధానంగా మనకు ధర్మ త్రికోణాలు, మూల త్రికోణాలు అనేటువంటివి ఉంటాయి, ధర్మక్షేత్రాలు అనేవి ఉంటాయి. అందున ఇక్కడ గమనించుకుంటే లగ్న 4, 10వ స్థానాలు మనకు సంబంధించినటువంటి అర్ధక్షేత్రాలు. అయితే ఈ 4వ స్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఉంటుంది. సహజంగా ఈ అర్ధాష్టమ శని అనుకున్నప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క అర్ధాష్టం అంటే చతుర్థ స్థానం. చతుర్థ స్థానం ఏం చెబుతుంది? తల్లి స్థానం, సంతోషము, సంతృప్తి, విద్యాస్థానము, గృహస్థానము, భూస్థానము, ఫిక్స్డ్ అసెట్స్, వెహికల్స్ ఇలాంటివి సూచిస్తాయి. అయితే సహజంగా సహజ శుభగ్రహాలైనటువంటి గ్రహాలనగా గురువు, శుక్రుడు, ఉచ్చచంద్రుడు, అలాగే బుధుడు, ఇవి సహజ శుభగ్రహాలు. ఈ సహజ శుభగ్రహాలైనటువంటి గ్రహాలు ఉన్న స్థానాన్ని బలోపేతం చేస్తాయి. పాపగ్రహాలైనటువంటి రవి, శని, కుజ, కేతువు, రాహువు, క్షీణచంద్రుడు, పాపులతో కలిసినటువంటి బుధుడు, ఈ గ్రహాలన్నీ కూడాను దృష్టిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అనగా పాపగ్రహమైనటువంటి సహజ పాపగ్రహమైనటువంటి శని తృతీయ దృష్టితో షష్టమ స్థానాన్ని, సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని, దశమ దృష్టితో వృశ్చిక రాశినే వీక్షణ చేస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారు మోస్ట్ ఎఫెక్టెడ్ రాశులు ఏవైనా ఉన్నాయనంటే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం. ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఏంటంటే ఏ పని చేసినా నేను ఈ పని పూర్తి చేశాను, సంతోషం, అన్నిటికంటే మించి సంతృప్తి. ఈరోజు ప్రశాంతంగా నా జీవితం గడిచింది, రేపటి జీవితం గురించి నేను మళ్ళీ ఆలోచించుకోవాలి, చింతించాల్సిన పని లేదు, ఈరోజైతే ప్రశాంతంగా గడిచింది అనేటువంటిది ప్రతి మానవుడికి కావాలి. కానీ సంతృప్తి అనేటువంటిది ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు. ముఖ్యంగా ఎప్పుడైతే శని ప్రవేశం చేశాడో ఆ శని ప్రవేశం చేసిన దారభ్యత తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా భూమి కొనుగోలు అనగా మీ యొక్క స్థిరత్వమైనటువంటి ఆస్తులు, స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అవసరానికి మీ నుంచి దూరం వెళ్ళిపోతుంటాయి. అనగా మనం సంపాదించుకుంది మన అవసరాలకి మనం వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అన్నిటికంటే మించి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంటే శని అంటేనే అన్ని చెడేనా, మంచిగా ఏమీ ఉండదా అని అన్నప్పుడు ఇక్కడ ఏంటనంటే మనం రాశి గురించి చెప్పుకుంటున్నాం. కానీ జన్మించిన లగ్నానికి శని యోగకారకుడై ఉన్నటువంటి స్థితి ఉన్నప్పుడు ఎవరి జాతకంలోనైతే శని యోగ స్థానంలో స్థితి పొంది ఉంటాడో వృశ్చిక రాశిలో జన్మించినప్పటికీ కూడా రాశి వేరు, లగ్నం వేరండి. కాబట్టి జన్మించిన లగ్నానికి వాడు యోగకారుడై యోగ స్థానంలో శనైశ్చరుడు ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి చెప్పేటువంటి అశుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా మటుకు మినిమైజ్ అవుతాయి. కాబట్టి చెప్పినటువంటి వాటికి భయపడేటువంటిది ఎందుకనంటే ప్రపంచంలో గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా ప్రపంచంలో ఏది కూడా అసాధ్యము కాదు, ఏది కూడా ఇబ్బంది కాదు, ఏది కూడా సంతోషం కాదు, ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంటాయి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడుతున్నారేమో గత 1.5 ఇయర్గా, ఇంకా 2024 సంవత్సరం వరకు కూడా ఇబ్బందులు పడవచ్చు. కానీ పగలు వెళ్ళాక రాత్రి, రాత్రి వెళ్ళాక పగలు, వాన వెళ్ళాక ఎండ ఎలా అయితే కామనో అలాగే వృశ్చిక రాశి వాళ్ళ కష్టాలన్నా కానీ ఈ కష్టాలన్నీ కూడా తర్వాత తొలగిపోతాయి. కాకపోతే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావము మనం చెప్పుకున్నట్టుగా
షష్టమ స్థానం మీద వీక్షణ. షష్టమం ఏం చెప్తుంది? శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము, క్యాపబిలిటీ, సామర్థ్యానికి మించి పని చేయాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏం తెలుసుకోవాలి? ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనగానే భయపడకుండా మనం ఏం తెలుసుకోవాలంటే, మనము కష్టపడేటువంటి దానికంటే ఎక్కువగా కష్టపడడానికి మీరు మెంటల్లీ ప్రిపేర్ అయిపోవాలి. ఎక్కువగా కష్టపడడానికి మీరు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఆ యొక్క కష్టం ఎక్కువగా పడుతున్నారంటే మీరు అనుకున్నది సునాయాసంగా సాధించుకోగలుగుతారు. కొంతమందికి ఒకే పని 10 నిమిషాల్లో అవుతుంది, కానీ మీకు అరగంట పట్టొచ్చు. అంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. కష్టపడడానికి మనస్సుని సిద్ధం చేసుకోండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, శని భగవానుడు ఎప్పుడు కూడా కష్టపెడుతున్నాడు అనేటువంటి భావన పెట్టుకోకండి. శని నిజాయితీపరుడు. ఎవరైతే తాను చేస్తున్నటువంటి పనులలో ధర్మాన్ని పాటిస్తూ నిజాయితీగా ఉంటారో వాళ్ళని శని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టాడు. అంతే కదా. మనం చూసుకున్నట్లయితే కర్మవశాత్తు పాండవులు వనవాసం చేయాల్సి వచ్చింది, కానీ వాళ్ళకి తిరిగి రాజ్యస్థానం కలిగింది కదా, రాజ్య పదవి లభించింది కదా. కానీ నిజాయితీగా కష్టాన్ని భరించారు, కష్టపడ్డారు, తర్వాత ఫలితాన్ని పొందారు. నలుడైనా అంతే. అలాగే ఇంకా ఈ యొక్క ధర్మరాజు కూడా చాలా గొప్పగా ధర్మాన్ని పాటించాడు. మీకు ఇంకా చెప్పాలనంటే, రామాయణంలో శని ప్రభావం వలన దశరథ మహారాజు రాక్షసుల మీద, దేవతల తరపున రాక్షసుల మీద యుద్ధం చేసేటప్పుడు ఎన్ని ప్రయత్నం చేసినా ఆ యొక్క యుద్ధంలో గెలవలేకపోతున్నాడు అన్నప్పుడు, శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నావయ్యా, శని వ్రతాన్ని ఆచరించు, తప్పకుండా నీవు దేవతల తరపున పోరాడి రాక్షసుల మీద పైచేయి సాధిస్తావు, దేవతలకి విజయాన్ని అందిస్తావు అనగా, దశరథ మహారాజు అంతటి వాడే శని యొక్క వ్రతాన్ని ఆచరించి శని యొక్క అనుగ్రహాన్ని పొంది రాక్షసుల మీద విజయాన్ని పొందాడు. మానవులం మనమెంత. కాబట్టి మనం కూడా ధర్మ మార్గాన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా మంచిని పాటిస్తూ 10 మందికి సహాయం చేయగలిగేటువంటి స్థితి. 10 రూపాయలు ఉందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. 5 రూపాయలు పెట్టి 10 మందికి, అనాథలకు ఏదైనా కానీ తినే పదార్థాలు పెట్టవచ్చు. ఉన్న 10 రూపాయల్లో కూడా కొంత దానం చేయవచ్చు. ఇలా మీరు గమనించుకోండి. ఇక శని ప్రభావం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి షష్టమ స్థానం మీద, దశమ స్థానం మీద, అలాగే రాశి మీదనే సంచారం. ఏమవుతుంది? గత 1.5 ఇయర్గా మీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా అనాసక్తి, ఏ పని యందు కూడాను ఆసక్తి లేకపోవడం, చేద్దామనుకున్న పని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండడం, అలాగే మన వల్ల అవుతుందా, మన వల్ల కాదేమో అనేటువంటి భ్రమలో ఉండడం, ఏది మనం చేయలేమో అనేటువంటి యొక్క నిరాసక్తత ఉండడం, ఇవన్నీ వృశ్చిక రాశి వారికి గత 1.5 ఇయర్గా ఉంటాయి. ఇక ముందు కూడా 2024 వరకు కూడా ఉంటుంది. కాబట్టి మన వల్ల ఏది కాదనేటువంటి యొక్క నిర్ణయం నుంచి మీరు బయటికి రండి. అన్నీ చేయగలుగుతామనే ఆలోచన పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. ఇది మీకు రాశి మీద వీక్షణ చేస్తున్నటువంటి ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బంది. ముఖ్యంగా శరీరం సహకరించకపోవడం అంటే బద్ధకం పెరగడం, అనారోగ్య లక్షణాలు ఉండడం, చాలా మబ్బుగా ఉండడం, ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం అనేది ఈ యొక్క శని యొక్క వీక్షణ వలన వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. ఇక దశమ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం సంతృప్తి ఉండదు. ఎందుకంటే చతుర్థ స్థానం కదా సంతృప్తిని. ఆ సంతృప్తి స్థానము దశమ స్థానం మీద కూడా వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఈ ఉద్యోగం మానేస్తే మంచిది, ఇంకో ఉద్యోగం దొరుకుతుందేమనే ఆశతోనైనా కావచ్చు, లేకపోతే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదు, నాకంతా అధికారులు నాకు ఇబ్బందులు పెడుతున్నారు, ఆఫీసర్సు అని చెప్పి తోటి వాళ్ళు నాకు సహాయం సహకారాలు చేయట్లేరు, మానేద్దామనే ఆలోచనలు ఉంటారు. కానీ అటువంటి పిచ్చి పని ఎప్పుడు చేయకండి. యోగించే సమయం ఉన్నప్పుడు మీరు ఏం చేసినా ఫలిస్తుంది, కానీ అవయోగించేటువంటి సమయం ఉన్నప్పుడు మీకు ఆ విధంగా ప్రేరేపణ కలిగి మీరు కష్టాల పాలవ్వడానికి మీకు కొన్ని ఆలోచనలు ప్రేరేపింపజేస్తాయి. కాబట్టి ఉద్యోగం మార్పు చేసుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. ఏ పని యందు కూడాను కీర్తిని ఆశించకండి, ఫలితాన్ని ఆశించకండి. మీరు చేసుకోపోవడం మీదే అని బాధ్యతగా పెట్టుకోండి. అవన్నీ వాటింతట అవే వస్తాయి. ఇవన్నీ ఏవో మనం చెప్పాల్సినటువంటిది ఏంటనంటే, మనం ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే శని నీతి నిజాయితీని కోరుకుంటాడు, ధర్మాన్ని కోరుకుంటాడు. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే న్యాయాన్ని ఇచ్చే న్యాయస్థానంలో కూడా అందరూ నల్లబట్టలే కట్టుకుంటారు. గమనించారు కదా. విదేశాల్లో బ్లూ కలర్ కట్టుకుంటారు, డ్రెస్ వేసుకుంటారు. బ్లూ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా శనికి సంకేతం. చెప్పకనే ప్రపంచమంతా కూడా శని ప్రభావంలో ఉండిపోయింది. అందుకని నీళ్లు కూడా ఎర్రటి కుండలో కంటే నల్లటి కుండలో చల్లగా ఉంటాయి. కాబట్టి శని ప్రభావం లేనిదంటూ ఈ ప్రపంచంలో అంటూ లేదు. కలియుగంలో శని రాజు కాబట్టి శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందులో వృశ్చిక రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు, శత్రుస్థానం మీద వీక్షణ ఉన్నటువంటి ఈ కారణం చేత సహజంగానే ఇతరులతో మనస్పర్ధలు వస్తుంటాయి. కాబట్టి ఇతరులతో మీరు ఎలా ఉండాలి? ఈ శని ప్రభావం వృశ్చిక రాశి వారికి అంటే కన్విన్సింగ్ మెంటాలిటీతో ఉండాలి మీరు. అంటే ఏంటి కన్విన్సింగ్ మెంటాలిటీ అంటే? లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కాస్త
అందరితో వాగ్వివాదాలు లేకపోతే నా మాట నెగ్గాలి అనేటువంటి ఆలోచన కాకుండా ప్లీజింగ్ పర్సనాలిటీతో కనుక మీరు ముందుకు వెళ్తే వృశ్చిక రాశిలో వచ్చేటువంటి వారి జన్మించినటువంటి వారికి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ చాలా వరకు మినిమైజ్ అవుతాయి. ఇక ఏంటయ్యా మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు కష్టాలు తగ్గుతాయి కదంటే వాస్తవం. ఎండలో పనిచేసే వ్యక్తికి, వర్షంలో వెళ్ళాల్సినటువంటి వ్యక్తికి గొడుగు ఎలా ఆధారమో, దైవానుగ్రహం మనం చేసేటువంటి పనులలో దైవానుగ్రహం ఉన్నట్లయితే ఆ పనులు మనల్ని బాధించకుండా చక్కగా తీరిపోతాయి. కాబట్టి ఏం చేయాలి, మీరు ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఒక నియమాన్ని పెట్టుకోండి. ఒక 41 రోజులు లేదా సమయం లేకపోతే 27 రోజులైనా, కనీసం 27 రోజులైనా ప్రతిరోజు కూడా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, శనైశ్వరుడి దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి, నల్ల నువ్వుల నూనెతో ఓం శనైశ్చరాయ నమః అనుకుంటూ లేదా శివాయ నమః అనుకుంటూ అభిషేకం నల్ల నువ్వుల నూనెతో చేయండి. చేసిన తర్వాత అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఇంకా మీకు అవకాశం ఉంటే బనియన్ ట్రీ అంటే ఏంటి, మర్రి చెట్టు దగ్గర శివాయ నమః అంటూ 3 ప్రదక్షిణలు చేసి రాగి జంబులో తీసుకుపోయినటువంటి నీళ్ళని ఆ రావి చెట్టు మర్రి చెట్టు మొదట్లో వేసిరండి. ఈ విధంగా 27 రోజులు కానీ 41 రోజులు కానీ చేయండి. తప్పకుండా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి పరిష్కార మార్గం మీకు దొరుకుతుంది. మీ అంతట మీరు ఖచ్చితంగా మీరు విజయ పదంలో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్నిటికంటే మించి కష్టము అనేటువంటిది ఉన్నది అనేటువంటి యొక్క స్థితికి వచ్చి కష్టం నుంచి బయటపడడానికి మార్గాన్ని ఆలోచించుకుంటూ దైవం మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగినట్లయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పేటువంటి కష్టములన్నీ కూడా ఇష్టములుగా మారిపోయి ఆనందంగా మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని సెలవు తీసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.